బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సంబంధించి ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణంగా మనం భావించి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఉగాది అంటే యుగమునకు ఆది. అయితే ఈ ఉగాదికి మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయి అనుకుంటారు. చాలా తక్కువ మొత్తంలో అసలు ఈ పేర్లు, ఈ 60 సంవత్సరాల పేర్లు ఎలా వచ్చిందో చెప్దాము. నారద మహామునీశ్వరులకు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారనమాట, ఈ వివాహం ఏంటండి, పెళ్ళి ఏంటి, వ్యవస్థ ఏంటి, ఈ యొక్క మానసికమైన ఒత్తిడి ఏమిటి, ఎందుకు అవసరమా అంటే, సరే నారద అవన్నీ తర్వాత నాకు ఒకసారి భూలోకానికి వెళ్దామని తీసుకొని వెళ్ళారంట నారదుల వారిని. భూలోకానికి వెళ్ళిపోతే భూలోకానికి వెళ్ళిన తర్వాత నాకు దాహం వేస్తుంది అంటే నారదుల వారిని పిలిచి, నాకు దాహం వేస్తుంది నీళ్లు తెమ్మంటే ఒక సరస్సులోకి వెళ్తే నారదుల వారు పొంగిపోయారు. ఎంత బాగుంది సరస్సు అని ఆ నీళ్ళలోకి మునిగిపోయారనమాట స్నానం చేద్దామని. మునిగి లేచేసరికి స్త్రీ రూపాన్ని దాల్చి, నా శరీరం ఎంత బాగుందని నారదుడు అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడున్న ఉద్యానవనంలో సంచరిస్తుంటే ఒక రాజు చూసి మోహించి ఈ నారదుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని పెళ్లి చేసుకున్నాడట. అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలిపి 60 మంది సంతానం కలిగింది. ఆ 60 మంది సంతానము రాజుతో కలిసి యుద్ధం వచ్చినప్పుడు పోయి యుద్ధం చేసి రాజు చనిపోయాడు. ఆ 60 మంది సంతానం కూడా చనిపోయారు. అప్పుడు నారదులు ఆ చితాభస్మం మీద పడి ఏడుస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి చెప్పాడు, ఏటి నారదా ఇక్కడున్నావు, తెలిసిందా ఇప్పటికన్నా వైవాహిక జీవితం అంటే ఏమిటి, మానసిక ఒత్తిడి అంటే ఏమిటి అని అప్పుడు రియలైజ్ అయ్యారు. ఇదంతా విష్ణుమాయ అనుకున్నారు. కానీ మానస పుత్రులుగా జన్మించారు కదా, ఆ 60 మంది కూడా ఈ 60 సంవత్సరాల పేర్లు విభవ, ప్రభవ, ఈ ప్లవనామ సంవత్సరము, విరోధినామ సంవత్సరం, ఈ పేర్లన్నీ కూడా నారదుల సంతానం. కాబట్టి బ్రహ్మదేవుడిని అడిగి వరం పొంది ఈ తెలుగు సంవత్సరాలు, ఈ యొక్క హైందవ ధర్మంలో ఉన్న సంవత్సరం పేర్లన్నీ కూడా నా పుత్రుల పేర్లు పెట్టు అని చెప్పి పెట్టించారు. అలా ఆ సంవత్సరాల పేర్లు వచ్చి, అందుకే యుగమునకు ఆది, యుగానికంటే యుగాలు పుట్టించకంటే ముందే ఈ ఉగాది అనేటువంటిది ప్రారంభమయ్యింది. అలాంటి ఉగాదిలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురువు రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు, కేతువు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. గురువు రాజుగా ఉన్నందుకు మనమంతా కూడా మానవాళికి ఎన్నో గుణపాఠాలు వస్తాయి. రాజ్యాలు రాజులు కొట్టుకున్నప్పటికీ మనకు ప్రత్యేకమైన గుణపాఠం, ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా శిక్షించి మరీ మనకు గుణపాఠాన్ని ఇస్తాడు. కాబట్టి అన్ని రాష్ట్రాల వారికి అన్ని గుణపాఠాలు ఈ సంవత్సరం అవుతాయి. కేతువు మంత్రిగా ఉన్న కారణం చేత వాతావరణంలో మార్పులు, మంచి ఎండాకాలం విపరీతమైన వర్షాలు పడవచ్చు, మంచి వర్షాకాలం విపరీతమైన ఎండలో ఉండొచ్చు. అలాగే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తీరంలో ఉన్న కెరటాల వల్ల అధికమైనటువంటి జన సంచారానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వాయు రూపంలో వచ్చేటువంటి, అంటే మనం కరోనా సమయంలో ఏదైతే గాలిలో తిరిగి వచ్చినటువంటి రోగములు వచ్చాయో ఈ సంవత్సరం కూడా అలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేతు మంత్రిగా వ్యవహరిస్తున్న కారణం చేత. ఇంతే కాకుండా ఈ సంవత్సరంలో ఒక దేశం ఇంకో దేశం మీద విపరీతమైన యుద్ధాన్ని ప్రకటించడం వల్ల భారతదేశంలో కూడా కొన్ని చోట్ల కొంత మేరకు ఆర్థిక సంక్షోభం రావచ్చు. మనందరం కూడా బిగ్ డాడీ అనుకుని వ్యవహరించేటువంటి అమెరికా లాంటి వాళ్ళు కూడా చాలా దీనమైన పరిస్థితికి రావచ్చు. మనం 2003 సంవత్సరంలో లేదా 2000 సంవత్సరంలో ఎలా అయితే ఇబ్బంది పడ్డామో అలాగే విపరీతమైన రెసిషన్ రావచ్చు. అమెరికా నుంచి చాలామంది వలసగా ఇండియా కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దయచేసి ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు, అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆపండి. కావాలంటే లండన్ లాంటి చోటికి కానీ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలని అనుకోండి, దానివల్ల లాభమే తప్ప నష్టం లేదు. ఇక విశేషంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వారికి సంబంధించి ఆదాయ వ్యయ సంబంధిత విషయానికి వస్తే ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం కూడా 3. ఆదాయ వ్యయాల విషయానికి వస్తే గ్రహ సంచారాన్ని బట్టి ఉంటుంది. కానీ రాజ్యపూజ్యం అవమానం విషయానికి వస్తే మటుకు మనల్ని ఎవరైతే ఎంతమంది అయితే దగ్గరికి తీసుకొని మర్యాద చేస్తూ ఉన్నారో అక్కడ కలిగినటువంటి దిష్టి వల్ల కానివ్వండి అవమానం చేసే వాళ్ళు కూడా సిద్ధంగానే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆదాయం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఒకటేసారి పెరగదు, క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. దానివలన డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే మిమ్మల్ని మర్యాదగా చూస్తున్నటువంటి వాళ్ళు మధ్యస్థంగా ఉంటూ ఉంటారు.
అప్పటి వరకు బాగా మర్యాద ఇచ్చే వాళ్ళు కాస్త తక్కువగా మాట్లాడుతూ ఉంటారు, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అపార్థాలకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వెనక మాట్లాడినటువంటి వారో మీకు సంబంధితమైనటువంటి వారు కాకుండా ఎవరో మాట్లాడిన విషయాలు పరిగణలోకి తీసుకోకండి. ఉద్యోగంలో కృషి అవసరం. మీరు ఎంతవరకు మీ అంతటి మీరు ఫుల్ ఎఫర్ట్ పెడితే తప్ప ఉద్యోగ విషయంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. వివాహము కాస్త ఆలస్యంగా సంభవించే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో వివాహ సంబంధిత విషయాల్లో ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉంది, ప్రథమార్థంలో లేదు. ఉదర సంబంధితమైనటువంటి అంటే కడుపు నొప్పితో ఎక్కువగా అజీర్తి వ్యవస్థకు సంబంధించి ఎక్కువ ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మీకు ఏ పదార్థాలు అయితే ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయో ఆ పదార్థాలు తీసుకోకుండా ఉండండి. ఏదైనా ఫంక్షన్స్లో తీసుకునేటువంటి ఆహారం వల్ల ఈ సంవత్సరంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే వైద్య సాంకేతిక రంగంలో వీరు విద్యను అభ్యసించడానికి విజయ సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గృహిణుల విషయానికి వస్తే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇంట్లో ఉన్నటువంటి వారికి సంబంధించిన పనులు చేస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు అశ్రద్ధ చేసుకోకండి. చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సూక్ష్మమైనటువంటి పనులలో నైపుణ్యం అంటే మినీ ఆర్ట్స్ మినియేచర్స్ చేసే వాళ్ళకి ఎక్కువగా లాభం చేకూరుతుంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వీరు వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడము ఫలించడము, కొంచెం టెక్నికల్ నాలెడ్జ్తోని కనుక మీరు ఎప్పుడైతే మీరు ఈ పనులు చేస్తూ ఉంటారో లాభం చేకూరే అవకాశం ఉంది. సినిమా రంగానికి సంబంధించి సాంకేతిక విభాగము, డిజైనింగు, ఎడిటింగు, అలాగే ఆర్ట్ వర్క్స్, ఆర్ట్ డైరెక్టర్స్, అలాగే ఏవైనా సరే ఒక ఆర్ట్ని నమ్ముకొని కల్చర్స్ నమ్ముకొని చేసేటువంటి వాళ్ళకి మంచి అభివృద్ధి పదంలో ఉంటారు. కన్యా రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో దుర్గాదేవి యొక్క ఆరాధన ప్రతి శుక్రవారము కుంకుమార్చన మీ ఇంట్లోనైనా సరే చేసుకోవడము, దుర్గా స్తోత్రము యొక్క పారాయణం చేసుకోవడము ప్రయోజనకరమైనటువంటి పనులకు దారితీస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే ఈ సంవత్సరంలో కనీసం ఒక రోజు పూర్తిగా మీ ఇంట్లోనే చండీ హోమం నిర్వహించుకోండి. ఆకుపచ్చ వర్ణం వస్త్రములు, ఆకుపచ్చ వర్ణం అంటే గ్రీన్ కలర్ ఏవైనా సరే కలర్ సెలెక్ట్ చేసుకోవడం, గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎక్కువ లాభం చేకూరుతూ ఉంది. అలాగే శుక్రవారం నాడు మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు వివాదాలకు దారి తీయచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. శుక్రవారం నాడు ఈ సంవత్సరం అంత మంచిది కాదు. మీరు ఏదైనా సరే శుక్రవారాలు జాగ్రత్తగా ఉండండి. పులుపు పదార్థములకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్త వహించండి, ఎక్కువగా పులుపు స్వీకరించకండి. గురుగోచార రీత్యా చూసుకున్నట్టయితే ఆర్థికాభివృద్ధి వీరికి ఎక్కువగా గోచరిస్తుంది. శని ప్రభావం చేత ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి, ఆరోగ్య సమస్యలు రావచ్చు. రాహుగ్రహ సంభావితమైనటువంటి సంచారం వలన భాగస్వామ్యులమైనటువంటి విషయాల్లో అపార్థాలు రావచ్చు, భార్యాభర్తల మధ్యలో అపార్థాలు రావచ్చు. మీరు చేసేటువంటి వ్యాపారాల్లో కూడా ఏమైనా అపార్థాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో క్రమశిక్షణ అవసరము. మీరు చేయని తప్పు వల్ల మీకు శిక్ష అనుభవించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే మీరు టైం టు టైం పనులు చేసుకోవడం వల్ల మీ ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇవే కాకుండా విశేషంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో దక్షిణామూర్తి స్తోత్రము నిత్యము పారాయణ చేయడము, చదవడము విశేషమైనటువంటి శక్తిని, మానసికమైనటువంటి ధైర్యాన్ని కూడా ఇస్తుంది.